మిత్రులందరికీ నమస్కారం. 90 ద్వారా తెలియజేయండి ఏమంటే రేపు బెల్లి లలితక్క యొక్క 26వ వర్ధంతి సందర్భంగా బెల్లి లలితక్క తన వర్ధంతి జయంతి వేడుకలని నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి ఎక్కడికక్కడ సమాజం అంతా కూడా బెల్లి లలితక్క యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి 90 ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. బెల్లి లలితక్క ఆమె ఒక పాట రూపంలో అగ్రకుల ఆధిపత్య గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి ధీర వనిత బెల్లి లలితక్క అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. బెల్లి లలితక్క తన పాటతో మాకు నీళ్లు కావాలి, నిధులు కావాలని చెప్పేసి అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తోటి కొట్లాడి ప్రాణాలకు కూడా భయపడకుండా సమాజం కోసమే ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి గొప్ప మహిళ బెల్లి లలితక్క అని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. బెల్లి లలితక్క సమాజం కోసం 17 ముక్కలుగా తాను నరకబడి సమాజం కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి మన బిడ్డ, భువనగిరి బిడ్డ బెల్లి లలితక్క అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమం ఆమె 1974లో పుట్టి చిన్న వయసులోనే తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం బెల్లి కృష్ణన్నతో పాటు కలిసి ఆమె తెలంగాణ రావాలి, మా నీళ్లు కావాలి, మా నిధులు కావాలి, మా నియామకాలు కావాలి, విద్యార్థులకు, రైతులకు, మహిళలకు అన్ని రకాలుగా కూడా మాకు అవకాశాలు ఉండాలని చెప్పేసి కొట్లాడినటువంటి గొప్ప మహిళ బెల్లి లలితక్క అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి బెల్లి లలితక్క ఆ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ అనంటే సెకండ్ సీఎం అన్నట్టు మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన నియోజకవర్గంలో ఒక మహిళ ముందుకొచ్చి నీళ్లు లేవు అని చెప్పేసి ఒక పాట పాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కనీసం ఒక 1000 మందిని కూడా అక్కడ కూడబెట్టలేనటువంటి పరిస్థితి. కానీ ఒక మహిళ వచ్చి వేలాది మందిని, లక్షలాది మందిని కూడగట్టి అక్కడ ఉన్నటువంటి అవసరాలను గుడుంబ నిషేధం అని చెప్పేసి, గుట్కాలు నిషేధం అని చెప్పేసి, మహిళల మీద అత్యాచారాలు నిషేధం అని చెప్పేసి ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి, సభలు పెట్టి, పాటల రూపంలో ఎంతో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి బెల్లి లలితక్కని ఈ అగ్రవర్ణాలు జీర్ణించుకోలేక ఈమె ఎప్పుడైతే ప్రజల మన్ననలను పొందుతుంది, ఈమె ఇంకా ప్రజల మన్ననలను పొందితే రాజకీయంగా వీళ్ళు ఎదిగితే మాకు అవకాశాలు లేకుండా పోతాయని చెప్పేసి అప్పుడున్నటువంటి ఆ తెలుగుదేశం ప్రభుత్వంతో ఎలిమినేటి మాధవరెడ్డి వీళ్ళంతా నయం తోటి వాళ్ళు ప్లాన్ చేసుకొని 17 ముక్కలుగా నరికి చంపినటువంటి చరిత్ర మన అందరికీ తెలుసు. ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితులలో పక్కనోనికి ఏమైతే నాకేందిలే అనే సమాజం అంతా నా వాళ్ళు, సమాజంలో ఉన్న వాళ్ళంతా నా కుటుంబం అని చెప్పేసి ప్రాణాలు పోయినా పర్వాలేదని చెప్పేసి ఆ అగ్రకులాలకు ధీటుగా పోయి పోరాడినటువంటి గొప్ప మహిళ బెల్లి లలితక్క అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకే కుటుంబానికి సంబంధించి అసలు ఎంత దారుణంగానంటే పాశవికంగా నరికి చంపడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటన. మా రోజు వీరన్న 16వ తారీఖు రోజు ఆయనను తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తే ఆ తర్వాత 23వ తారీఖు రోజు హైదరాబాద్లో మీటింగ్ పెట్టిన అనంతరం అక్కడ ఆ ప్రజలంతా, ఆమె మీద అభిమానం ఉన్న వాళ్ళంతా, ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది పెద్దలు కూడా మీలాంటి వాళ్ళు నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది, ప్రజలకు అవసరం, మీరు ప్రజానాయకురాలు, మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యే కావాలి, మీలాంటి వాళ్ళ సేవలు అవసరం అని చెప్పేసి ఒక పిలుపు ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిందో ఆ మీటింగ్ నుంచి కేవలం 3వ రోజుకే అక్కడ 23వ తారీఖు జరిగినటువంటి మీటింగ్ అనంతరం 3 రోజులకు 26వ తారీఖు రోజు ఆమెను ఒక వేరే విధంగా తన దగ్గర ఉన్నటువంటి అనుచరులతోటే ఆపద ఉందని చెప్పేసి తీసుకెళ్ళి 17 ముక్కలుగా నరికి కనిపించరాని ప్లేస్లలో, బావులలో, పొలాలలో ఎక్కడ పడితే అక్కడ అక్కడొక ముక్క, ఇక్కడొక ముక్క వేసి అసలు వెతుక్కోలేని విధంగా అసలు చాలా దారుణంగా చంపినటువంటి ఈ అగ్రకుల దుండగులు ఆమె మన మధ్య లేనప్పటికీ కూడా ఆమె పాట అగ్రవర్ణాల గుండెల్లో ఒక పెనుబాంబుల్లాగా నేటికి కూడా వినిపిస్తూనే ఉందనేసి తెలియజేసుకుంటూనే ఉన్నాం. అయితే మనం ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ కాకముందుకే, అంటే కేసీఆర్ పెట్టినటువంటి ఉద్యమం స్టార్ట్ కాకముందుకే బెల్లి లలితక్క ఆమె అప్పుడే ఈయన 2001లో స్టార్ట్ చేస్తే ఈయనకన్నా ముందే ఆమె తెలంగాణ మా రాష్ట్రం కావాలి, మాకు నిధులు కావాలి, మాకు నియామకాలు కావాలి, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మాకు ప్రత్యేక హక్కులు కావాలి, మహిళల కోసం కూడా
అనేకంగా కావాలని చెప్పేసి అప్పుడే కొట్లాడినటువంటి నిజంగా ఒక గొప్ప మహిళ బెల్లి లలితక్క అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆమె గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. కాబట్టి నేనేం చేస్తా ఉన్నట్టే యావత్ సమాజానికి అంతా బెల్లి లలితక్క వర్ధంతి జయంతి వేడుకలను ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది, ప్రతి ఒక్క ఉద్యమకారుని మీద ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆమె త్యాగాలు కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మన పిల్లలకు కావచ్చు, ఉద్యమకారులకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి ఒక గొప్ప ఉద్యమకారురాలి ఒక ఆ స్తూపాన్ని ఏర్పాటు చేయకపోవడం నిజంగా ఈ అగ్రకులాలు పాలిస్తున్న వైనం వల్ల మన సమాజాన్ని గుర్తించలేనటువంటి విషయం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆమెను చాలామంది ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, బెల్లి కృష్ణన్న నేతృత్వంలో కూడా చాలామంది బీసీ సంఘాలు కూడా హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర బెల్లి లలితక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి 26 ఏళ్ళ తర్వాత నుంచి కూడా నేటికి కొట్లాడుతున్నప్పటికీ కూడా ఇంకా కూడా ఆ కళను సాకారం చేయకపోవడం, అది ఒకటి ఏందనంటే వెనుకబడ్డ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆమె ద్వారా కుటుంబాలకు లబ్ధి పొందుతుందని చెప్పేసి రకరకాలుగా ఆలోచించి అగ్రకులాలు కనీసం ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయకుండా పాల్పడటం నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. అసలు వాస్తవం చెప్పాలంటే ఇది అధికారికంగా చేయాల్సినటువంటి కార్యక్రమం. బెల్లి లలితక్క వర్ధంతి జయంతి వేడుకలను ప్రభుత్వమే నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆమె చేసినటువంటి త్యాగాలు అలాంటివి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆమె పేరు మీద ఒక జిల్లాను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. భువనగిరి జిల్లా ఏదైతే ఉన్నదో ఆ భువనగిరి జిల్లాను నిజంగా బెల్లి లలితక్క జిల్లాగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉద్యమకారుల ఒక స్మారక భవనంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ త్యాగాలు వీళ్ళ గుర్తులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎంత చెప్పినా కూడా తక్కువే. బెల్లి లలితక్క గురించి ఎంతోమంది మహనీయులు ఉన్నప్పటికీ కూడా బెల్లి లలితక్క గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. కాబట్టి నేను అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడికక్కడ రేపు ప్రతి ఒక్క ఉద్యమకారులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క ఆర్గనైజర్ కూడా బెల్లి లలితక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.